యానిమే అంటే మనకి వెంటనే జపాన్ గుర్తొస్తుంది. నారుటో, వన్ పీస్, డ్రాగన్ బాల్. కానీ అసలు యానిమే హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి ప్రపంచంలో ఫస్ట్ యానిమే ఏది? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాలో ఫస్ట్ హోమ్ గ్రోన్ యానిమే ఏది? ఈరోజు సింపుల్గా రియల్ హిస్టరీతో తెలుసుకుందాం. మన స్టోరీ స్టార్ట్ అవుతుంది 1900s బిగినింగ్లో. జపాన్లో యానిమేషన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్న సమయంలో ఒక చిన్న యానిమేషన్ ఫ్రాగ్మెంట్ కనిపించింది. దాని పేరు కత్సుదో షాషిన్. ఇది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న బాయ్ జాపనీస్ క్యారెక్టర్స్ రాస్తాడు, తర్వాత తన హ్యాట్ తీసి వ్యూవర్ వైపు బౌ చేస్తాడు. ఇది అప్రాక్సిమేట్లీ 1907 నుంచి 1912 మధ్య తయారై ఉండవచ్చని రీసెర్చర్స్ భావిస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ డేట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. అందుకే దీనిని వరల్డ్స్ ఫస్ట్ యానిమే అని 100% కన్ఫర్మ్ చేయడం కష్టం. దీనిని ఓల్డెస్ట్ నోన్ జాపనీస్ యానిమేషన్ అని చెప్పడం మోర్ యాక్యురేట్. తర్వాత వస్తుంది 1917. ఈ ఇయర్ జాపనీస్ యానిమేషన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. జపాన్లో సెవరల్ యానిమేటెడ్ ఫిల్మ్స్ విడుదలయ్యాయి. వాటిలో ఫేమస్ టైటిల్ ద డల్ స్వార్డ్. జాపనీస్ నేమ్ నమకుర ఘటన. దీనిని జునిచి కౌచి క్రియేట్ చేశారు. ఇది ఒక ఫన్నీ సామురై స్టోరీ. ఒక సామురై డల్ స్వార్డ్ కొనుక్కుంటాడు. దాన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ చివరికి అతనికే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫన్నీ స్టోరీ అయినా దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ చాలా పెద్దది. ఎందుకంటే ద డల్ సోర్డ్ ఈరోజు కూడా మనం చూడగలిగే ఓల్డెస్ట్ సర్వైవింగ్ జాపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్స్లో ఒకటి. ఇప్పుడు జపాన్ నుంచి ఇండియాకి వస్తే మన యానిమేషన్ హిస్టరీ కూడా చాలా ఓల్డ్. దాదాసాహెబ్ ఫాల్కే ఎర్లీ యానిమేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత 1934లో ద పీ బ్రదర్స్ విడుదలైంది. ఇది ఇండియన్ థియేట్రికల్ యానిమేషన్ హిస్టరీలో ఒక మేజర్ మైల్ స్టోన్. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇండియా అండ్ యానిమే. 1990స్లో రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ వచ్చింది. ఇది ఇండియన్ ఎపిక్ రామాయణ ఆధారంగా చేసిన ఇండో జాపనీస్ ప్రొడక్షన్. ఇండియన్ స్టోరీ, జాపనీస్ యానిమేషన్ రెండూ కలిశాయి. ఇది ఇండియాకి యానిమే హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ప్యూర్లీ ఇండియన్ మేడ్ యానిమే కాదు. ఎందుకంటే జాపనీస్ క్రియేటర్స్ కూడా ప్రొడక్షన్లో మేజర్ రోల్ ప్లే చేశారు. అయితే జపాన్ కొలాబరేషన్ లేకుండా ఇండియాలోనే ఇండియన్ క్రియేటర్స్ తయారు చేసిన యానిమే స్టైల్ ప్రాజెక్ట్ ఇది. ఆన్సర్ కర్మచక్ర ఎపిసోడ్ 0. స్టూడియో దుర్గా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఇండియన్ క్రియేటర్స్ చేసిన ఇండిపెండెంట్ యానిమే ప్రొడక్షన్గా ప్రమోట్ చేయబడింది. ఒరిజినల్ స్టోరీ, ఇండియన్ సెట్టింగ్, ఇండియన్ క్యారెక్టర్స్, కానీ యానిమే ఇన్స్పైర్డ్ విజువల్ స్టైల్. అందుకే ఇండియాస్ హోమ్ గ్రోన్ యానిమే గురించి మాట్లాడేటప్పుడు కర్మచక్ర ఎపిసోడ్ 0 చాలా ఇంపార్టెంట్ టైటిల్. సో ఈ ఎంటైర్ హిస్టరీని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కత్సుడో షాషిన్ ఓల్డెస్ట్ నోన్ జాపనీస్ యానిమేషన్. ద డల్ సోర్డ్ 1917లో వచ్చిన ఇప్పటికీ సర్వైవింగ్ జాపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్. ద పీ బ్రదర్స్ 1934లో ఇండియన్ యానిమేషన్కి ఇంపార్టెంట్ మైల్ స్టోన్. రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ, ఇండో జాపనీస్ యానిమే ల్యాండ్మార్క్. అండ్ ఫైనలీ కర్మచక్ర ఎపిసోడ్ 0, ఇండియన్ ఇండిపెండెంట్ హోమ్ గ్రోన్ యానిమే ప్రాజెక్ట్. సో యానిమే జస్ట్ నారుటో, వన్ పీస్ లేదా డ్రాగన్ బాల్తో స్టార్ట్ కాలేదు. దాని రూట్స్ ఒక 100 years కంటే కూడా ముందున్నాయి. మరి ఇప్పుడు ఇండియా కూడా తన ఓన్ యానిమే ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటుంది. ఇలాంటి రియల్ యానిమే హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.